8వ శ్లోకము. అసత్యామ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం సత్యము కానట్టిది, అప్రతిష్టం ఆధారరహితము. తేవారు జగత్ ఈ జగత్తు ఆహుహు చెప్పుదురు అనీశ్వరం నియామకుడు లేకుండా, అపరస్పర సంభూతం కారణము లేకుండా పుట్టినది, కిం అన్యత్ మరొక కారణము లేదు, కామహైతుకం కేవలము కామమే కారణముగా కలది. ఈ జగత్తు అసత్యమని ఆధారము లేనిదని నియామకుడెవ్వడును దీనికి లేడని సంగమాభిలాష చేతనే ఇది ఉత్పాదితమైనదని దీనికి కామము తప్ప మరొక కారణము లేదని వారు పలుకుదురు. భాష్యము. అసృస్వభావులు ఈ జగత్తు మిథ్యా అని నిర్ణయింతురు. దీనికి కార్య కారణములు గాని నియామకుడు గాని ప్రయోజనము గాని లేవని సర్వము మిథ్యా అని వారు భావింతురు. ఈ జగత్తు భౌతిక క్రియాప్రతిక్రియలచే యాదృచ్ఛికముగా ఏర్పడినదని వారు చెప్పుదురు. ఈ జగత్తు భగవానుని చేత ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై సృష్టించబడినదని వారు భావించలేరు. ఈ జగత్తు దానంతటా అదే వ్యక్తమయ్యనని దాని వెనుక భగవానుడు గలడని విశ్వసించనవసరము లేదని వారి సిద్ధాంతము. వారు ఆధ్యాత్మిక పదార్థముకు మరియు భౌతిక పదార్థముకు నడుమ భేదమును గుర్తించలేరు. అట్లే వారు పరమాత్మను కూడా అంగీకరించరు. సర్వము వారి ఉద్దేశ్యములో భౌతికమే. ప్రపంచమంతయు అజ్ఞానపూరితము, శూన్యమని వ్యక్తమయ్యే దానికంతటికి మన అజ్ఞానపు దృష్టియే కారణమని భావింతురు. నిజమునకు అస్తిత్వము లేని వాటినెన్నింటినో మనము స్వప్నములో కల్పించుకున్నట్లుగా వైవిధ్య వ్యక్తీకరణమంతయు అజ్ఞాన ప్రదర్శనయేనని వారు నిశ్చయముగా పలుకుదురు. కానీ మేల్కొనినంతనే అది అంతయు స్వప్నమేనని మనము గుర్తించగలుగుదుము. కానీ నిజమునకు అసుర స్వభావులు జీవితమును ఒక స్వప్నముగా భావించినను ఆ స్వప్నమును అనుభవించుటలో వారు అతి ప్రవీణులై ఉందురు. కనుకనే జ్ఞానమును ఆర్జించుటకు బదులుగా వారు తమ స్వప్నములో లోకములలోనే మరింత అధికముగా బంధించబడుతుందురు. స్త్రీ పురుషుల సంఘముకు ఫలితముగా శిశువు జన్మించినట్లే ఈ జగత్తు కూడా ఎట్టి ఆత్మ లేకుండగానే ఏర్పడుతున్నదని వారు చెప్పుదురు. భౌతిక పదార్థముల కలయిక చేతనే జీవులన్నీ సృష్టించబడినని, ఇక్కడ ఆత్మ అను ప్రశ్నయే ఉదయించదని వారు భావింతురు. అనేక జీవులు స్వేదము నుండి మృత శరీరము నుండి కారణము లేకుండా పుట్టునట్లు జగత్తంతయు భౌతిక తత్వముల కలయికచే ఏర్పడినదని, భౌతిక ప్రకృతియే సృష్టికి కారణమని, అంతకు మించి మరొక ఇతర కారణమేదీ లేదని వారు చెబుతుందరు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతనే సమస్త జగత్తు వర్తించును అని భగవద్గీత 9వ అధ్యాయము 10వ శ్లోకములోని శ్రీకృష్ణ భగవానుని పలుకులను వారు విశ్వసించరు. మరో రకముగా చెప్పవలెననిన ఈ సృష్టికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము అసురులో ఉండదు. వారిలో ప్రతి ఒక్కరును ఏదో ఒక ప్రత్యేక సిద్ధాంతమును కలిగి ఉందరో. శాస్త్ర నిర్దేశముల ప్రామాణిక అవగాహనను విశ్వసించక పోవుట చేత వారు ఒక రకమైన శాస్త్ర వ్యాఖ్యానము మరొక రకమైన వ్యాఖ్యానము వంటిదేనని సమానమేనని భావింతురు. 9వ శ్లోకము. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షమాయా జగతో హితాః. ఏతాం ఈ దృష్టిని అవష్టభ్య అంగీకరించి నష్ట ఆత్మనః నష్టమైన ఆత్మ కలిగిన వారు అల్పబుద్ధయః అల్పజ్ఞులు ప్రభవంతి ఉద్భవింతురు ఉగ్రకర్మాణః
ఉగ్ర కర్మలలో నెలకొనిన వారు క్షమాయ వినాశము కొరకు జగతః జగత్తు అహితాహ హితము కలిగించు నష్టాత్ములు అల్పబుద్ధులైన అసురస్వభావులు అట్టి అభిప్రాయములనే అనుసరిస్తూ అహితములు ప్రపంచ వినాశకరములైన ఉగ్రకర్మలలో నెలకొందురు. భాష్యము. అసుర స్వభావులు ప్రపంచ వినాశముకు దారితీయు కర్మలలోనే నెలకొందురు. అట్టివారిని భగవానుడు ఇక్కడ అల్పబుద్ధులు అని చెబుతుండెను. భగవద్భావన లేని భౌతికవాదులు తాము పురోభివృద్ధిని సాధిస్తున్నట్లుగా భావింతురు. కానీ భగవద్గీత ప్రకారము వారు జ్ఞానము లేని అల్పబుద్ధులు, బుద్ధిహీనులు. ఈ భౌతిక జగత్తును సాధ్యమైనంత అధికముగా భోగించుటకు యత్నిస్తూ ఇంద్రియ తృప్తి కొరకు ఏదో ఒక క్రొత్త దానిని కనిపెట్టుటలో వారెల్లప్పుడూ నిమగ్నులై ఉందురు. అట్టి భౌతిక పరిశోధనల ఫలితములు మానవ నాగరికత పురోభివృద్ధిగా పరిగణించబడినను ఫలితముగా జనులు మరింత అధికముగా జంతువుల పట్ల, ఇతర మానవుల పట్ల హింసా ప్రవృత్తిని వృద్ధి చేసుకొని క్రూరులుగా తయారవుతుందురు. వారు ఇతర జీవుల పట్ల ఎట్లు వర్తించవలనో ఎరుగరు. అట్టి అసుర జీనులలో జంతువధ అధికముగా ఉండును. అట్టివారు చివరికి తమ పరిశోధనల ద్వారా అందరికీ వినాశమును కలిగించు దేనినో సృష్టించుటకు లేదా కనుగొనుటకు యత్నించుదురు. కనుకనే వారు ప్రపంచముకు శత్రువులుగా పరిగణించబడుదురు. పరోక్షముగా ఈ శ్లోకము ఇప్పుడు సమస్త ప్రపంచము గర్విస్తున్న అన్వాయుధ సృష్టిని సూచించును. ఏ క్షణములోనైనను యుద్ధము ఆరంభమవ్వగానే ఈ అన్వాయుధములు గొప్ప విధ్వంసమును సృష్టించును. అట్టి వస్తువులు ప్రపంచ వినాశము కొరకే సృష్టించబడినని ఇక్కడ సూచించబడినది. భగవద్భావన లేనట్టి నాస్తికత్వము చేతనే మానవ సమాజములో అట్టి మారణాయుధములు కనిపెట్టబడుతున్నవి. అవి ఎన్నటికీ ప్రపంచ శాంతి సౌభాగ్యముల కొరకై ఉద్దేశించబడలేదు. 10వ శ్లోకము. కామమాశ్రిత్య దుస్ఫురం దంభమానమధాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమును ఆశ్రయించి దుస్ఫురం తృప్తి చెందునట్టి దంభ గర్వముతోనూ మాన దురభిమానముతోనూ మదాన్వితాః మదముతోనూ కూడిన వారై మోహముతో గృహీత్వా అంగీకరించి అసద్గ్రాహాన్ అశాశ్వత విషయములో ప్రవర్తింతురు. అశుచివ్రతాః అపవిత్రమైన వ్రతములు కలవారై తృప్తి చెందనట్టి కామమును ఆశ్రయించి గర్వముతోనూ దురహంకారముతోనూ మదముతోనూ కూడిన వారై మోహితులైన అసుర స్వభావులు అశాశ్వతమైన విషయముల పట్ల ఆకర్షితులై ఎల్లప్పుడూ అపవిత్ర కార్యములలోనే కొనసాగుతుందురు. భాష్యము. అసుర స్వభావము ఇక్కడ చక్కగా వర్ణించబడినది. వారి కామవాంఛకు తృప్తి అనేది ఉండదు. వారు తృప్తి చెందని భౌతిక భోగానుభవ కోరికలను ఎల్లప్పుడూ వృద్ధి చేసుకొందురు. అశాశ్వతమైన విషయములను అంగీకరించుట చేత వారెల్లప్పుడూ దుఃఖములలో పూర్తిగా మునిగి మోహవశముతోనే వారు అట్టి కార్యములలోనే ఇంకనూ కొనసాగుతుందురు. వారు జ్ఞానహీనులగుటచే తాము తప్పుదారిన వెడుతున్నట్లు ఎరుగలేరు. అశాశ్వతమైన విషయములను అంగీకరించు వారు తమ సొంత భగవానుడిని మరియు మంత్రములను సృష్టించుకొని దానికి అనుగుణముగా జపకీర్తనలను చేస్తుందురు. దానికి ఫలితముగా వారు మైథున భోగము మరియు ధనమును కూడబెట్టుట పట్లనే అధికముగా ఆకర్షించబడుదురు. ఈ సందర్భములో అశుచివ్రతాః అను పదము మిక్కిలి ప్రధానమైనది. అనగా అపవిత్రములైన వ్రతములు కలిగిన వారు మగువ, మదిర, జూదము, మాంసభక్షణ వంటి అశుచి అపవిత్రమైన అలవాట్ల పట్లనే పూర్తిగా ఆకర్షించబడుదురు. గర్వము, దురభిమానముల చేత ప్రేరేపించబడి వేద విధులచే అంగీకరించబడని కొన్ని మత సిద్ధాంతములను సృష్టించుకొందురు.
అట్టి అసుర స్వభావులు ఈ ప్రపంచములో మిక్కిలి అధములైనను జనులు వారికి కృత్రిమముగా మిథ్యా గౌరవమును కల్పింతురు. అసుర స్వభావులు నరకముకు పతనము చెందుతున్నను వారు తమకు తాము మిక్కిలి పురోభివృద్ధిని సాధిస్తున్నట్లుగా భావింతురు. 11-12 శ్లోకములు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావతిధి నిశ్చితాః ఆశాపాశాస్యతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్. చింతాం భయమును మరియు చింతను, అపరిమేయాం అపరిమితమైన, చ మరియు ప్రళయాంతం మరణము వరకు, ఉపాశ్రితాః ఆశ్రయించి, కామ ఉపభోగ పరమాః ఇంద్రియ భోగమే జీవిత గమ్యముగా గలవారై, ఏతావత్ ఇతి ఆ విధముగా ఈ విధముగా, నిశ్చితాః నిశ్చయించి, ఆశాపాశ సతైః ఆశలచే వందల కొలది పాశములచే, బద్ధాః బంధించబడిన వారై, కామము క్రోధ కోపము, పరాయణాః భావనలో నెలకొనిన వారై, ఈహంతే కోరుకొందురు కామము భోగార్థం ఇంద్రియ భోగము కొరకు, అన్యాయేన అన్యాయముగా, అర్ధసంచయ ధనార్జన. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్యావసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వారికి చింత అపరిమితముగా ఉండును. వేలాది ఆశాపాసములచే బద్ధులై కామక్రోధములలో నిమగ్నులైన వారు ఇంద్రియ భోగము కొరకై అన్యాయముగా ధనము ఆర్జింతురు. భాష్యము. అస్రస్వభావులు ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యమని మరణించు వరకు భావించుదురు. మరణానంతరము మరొక జన్మ ఉండునని గాని, కర్మానుసారము జీవుడు వివిధ దేహములను పొందవలసి ఉండునని గాని వారు విశ్వసించరు. వారి జీవిత ప్రణాళికలు ఎన్నటికి నెరవేరవు. అంతములేని ప్రణాళికలను ఒకటి తరువాత మరొకటి తయారు చేస్తూ పోతుందురు. అట్టి అసుర స్వభావము కలిగిన ఒక వ్యక్తిని గూర్చి మాకు అత్యంత అనుభవము కలదు. అతడు తన ప్రణాళికలు ఇంకను పూర్తి కానందున మరణించినప్పుడు కూడా తన జీవితమును మరొక 4 ఏండ్లు పొడిగించమని వైద్యుని ప్రాధేయపడెను. వైద్యుడు జీవితమును క్షణము కూడా పొడిగించలేడని అట్టి మూర్ఖులెరుగరు. మరణము సమీపించినప్పుడు అది మానవుని కోరికలను పట్టించుకునట జరగదు. మానవునకు నిర్ణయించబడిన ఆయుర్దాయముకు మించి క్షణము కూడా ప్రకృతి నియమములు అతనికి అనుమతించవు. శ్రీకృష్ణ భగవానుని గాని, హృదయస్థుడైన పరమాత్మని గాని విశ్వసించనట్టి అసుర స్వభావము గల మానవుడు కేవలము ఇంద్రియ భోగము కొరకై అన్ని రకముల పాపకార్యములను చేయును. పరమాత్మ తన హృదయములో ఒక సాక్షిగా స్థితుడై ఉండునని అతడు ఎరుగలేడు. సాక్షి అయిన పరమాత్ముడు జీవాత్మ కర్మలను వీక్షించును. ఉపనిషత్తులలో చెప్పబడినట్లు ఒకే వృక్షముపై గల 2 పక్షులలో ఒకటి పనిచేస్తూ సుఖదుఖములనే వృక్ష ఫలములను అనుభవిస్తుండును. రెండవది సాక్షిగా చూస్తుండును. కానీ అసుర స్వభావము గల వ్యక్తికి వైదిక గ్రంథ జ్ఞానము గాని ఇతర మరే విశ్వాసము గాని ఉండదు. కనుకనే ఫలితములను లెక్క చెయ్యక అతడు ఇంద్రియ భోగము కొరకై స్వేచ్ఛగా దేనినైనను చేస్తుండును.